ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండి అండి. అదృష్టము దురదృష్టం మనం ఇవి మాట్లాడుకుంటాం ఎప్పుడు. అదృష్టం వల్ల కలిసి వచ్చేసింది, అదృష్టం తప్పిపోయింది, అంతే. ఒక్కొక్కసారి తప్పిపోతుంది కూడా. కొంతకాలమే అదృష్టం అనే కథ నడుస్తూ ఉంటుంది. జీవితాంతం అదృష్టాలు ఉండవు చూడు. ఎక్కడో చూడ ఏదో తేడా వస్తుంది కదా. ఎలాంటి అదృష్టవంతులకైనా అనారోగ్యం వస్తుంది, ప్రమాదం వస్తుంది, మరణం అనివార్యం కదా. కానీ మిగిలినవేవో కొన్ని వస్తాయి. అందులో దురదృష్టాల్లో అదృష్టాలు వస్తాయి కొన్ని. అదృష్టంలో దురదృష్టం వస్తుంది ఇంకోసారి. ఇలా నడుస్తూ ఉంటాయి. చైనా కథలు భలే ఉంటాయి. ఈ అదృష్టాన్ని గురించి కలిసి రావటం మీద భలే కథలు రాస్తారు వాళ్ళు. చందమామ కథే. పూర్వమట అదేదో చైనా నగరంలో ఒక చిన్నగారని ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనది మంచి వ్యాపారం, బాగా సంపాదించాడు. 4 కుమారులు. మెల్లిగా వ్యాపారం వృద్ధి పొందుతూ ఉండగానే, ఆ తిరుగుతున్న వ్యాపారం తిరుగుతూ ఉండగానే ఆయన వీళ్ళు ఏమిటో చైనా వాళ్ళకి వెండి చాలా గ్రేట్. వెండి దాచుకోవటం, వెండి అమ్మటం, వెండి కొనుక్కోవటం, వెండి ఇవ్వడం, అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఏమిటో బంగారం అంటే మనకు అంత బంగారం కూడా అంత మనమేదో జాగ్రత్తగా దాచుకుంటాం. వీళ్ళు వెండిని నిలవ వస్తువుగా, అంటే ఎంత వెండి దాచాడు అన్నదాన్ని బట్టే వాడి డబ్బు కిందే వెండి ఉండేది వాళ్ళకి. అలాంటి పద్ధతి ఉండేది ఒకప్పుడు. అదే కథల్లో ఎక్కువ వెండి కనపడుతుంది. ఓకే. అయితే ఈయన ఈ వ్యాపారంలో ఏం చేశాడు, అట్లా అట్లా చల్లగా కొంత కొంత వెండి పక్కకు పెట్టి 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 3 వీసలు చొప్పున 4 ఇంతంత దిమ్మలు పోయించి పెట్టుకున్నట్ట వెండిని. వీసకి 3 కేజీలు. 3 3 9. ఒక్కొక్కటి 9 కిలోల చొప్పున 4 దిమ్మలు చేయించాడు. అప్పుడు కాస్త వెండి చేరుస్తూ ఒక 3 వీసలు అయ్యాక మోయగలిగేటట్టు ఉండాలి. అంతగా మోయలేనంత వెండిలే కాదనమాట. మోయగలిగేటట్టుగా 4 రాళ్ళు పోయించాడు. చక్కగా వాటికి ఎర్రటి వస్త్రాలు అవి కట్టి తన తలాపినే దాచిపెట్టుకునేవాడు. తర్వాత కాలంలో ఆ వెండంతా ఏర్పాటయ్యాక ఆయన ఇంకేమి దాచల, అంతా వ్యాపారంలోనే ఉండేది. ఇది మాత్రమే ఆయన దాచిన సొమ్ము. వ్యాపారం ఏంది, టర్న్ ఓవర్లు తిరుగుతూ ఉంటాయి, అందులోనే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ ఖర్చులు గిచ్చులు దాంతో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దాపరికంగా ఆయన ఇంకేం చేయాల. ఈ డబ్బును ఎన్నేళ్ల నాడో ఎప్పుడైతే ఇవి దాచుకున్నాడో ఆ తర్వాత కుమారుల చదువులు వచ్చినాయి, ఉద్యోగ పెళ్ళిళ్ళు వచ్చినాయి, సంతానం కలిగింది, ఏదో చుట్టాలు పక్కాలు ఇళ్ళు వాకిళ్ళు ఇబ్బందులతోటి ఇంకా ఆయన ఎప్పుడు ఏమీ దాచల. ఈయనకి 70 ఏళ్ల వయసు వచ్చింది. ఆయన 40లోనే 50 లోపే చేసేసాడు ఆ వెండి సంగతి. పిల్లల చిన్నతనాలకే ఏర్పరిచేశాడనమాట. అయితే ఏమైందట, ఈ 70వ పుట్టినరోజు ఎంత ఘనంగానో చేశారట కుమారులు. నాయన నువ్వు విశ్రాంతి తీసుకో నాన్న, నువ్వు మేమే చూస్తాం ఇదంతా. అప్పటికే కొంతకాలంగా ఈయన హాఫ్ డే ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఫుల్ డే రెస్ట్ ఇచ్చారు నాన్నకి. మొత్తం వ్యాపారం 4 పక్కల విస్తరించుకుని తలా ఒక పని చేసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సమాజం అంతా ముందుకెళ్తుంది చూడు. వ్యాపారం అంటే ఎంతమంది పని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి భోజనమా ఆధారపడి ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చే అతిథులు అభ్యాగతులు, ఎవరికైనా చేసే సహాయాలు, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పట్లో వాళ్ళు కూడా 40% దానానికి చేసేవాళ్ళు. ఓహో. వాళ్ళ బిజినెస్లో 40% లాభాన్ని సహాయాలు చేసేసేవాళ్ళు. సరే వీళ్ళు మేము 4 చేసుకుంటాం నాన్న, నువ్వు వాళ్ళ నుంచి నువ్వు రెస్ట్ తీసుకోమంటే ఆయన చాలా సంతోషించాడట. ఆ 70వ పుట్టినరోజు గ్రాండ్ ఫంక్షన్ చేశారు. నగరంలో ఉన్న బీదా బిక్కి అందరికీ భోజనాలు కూడా పెట్టారు. చాలా బాగా చేశారు. ఎంత చూసి తన ఏమన్నాడు, నాయన చాలా సంతోషం, నా జీవన సాఫల్యం లభించింది, మీరు ఇట్లా బుద్ధిమంతులుగా ఉన్నారు, మరి నేను కూడా ఇంకా విశ్రాంతి తీసుకుంటాను. నేను సంపాదించింది 4 దిమ్మలుగా పోసాను, రేపే మీ 4కి తలా ఒక దిమ్మ అప్పచెప్తాను నాన్న అని కొడుకులకి చెప్పారు. వాళ్ళు సంతోషించారు. మరి నాన్న సంపాదించింది లాభం మనకి చేరుతుందంటే కుటుంబానికి ఆసరా కదా అది. సరేనన్నారు. ఆ రోజు రాత్రి ఆయనకు ఒక కల వచ్చింది. పడుకున్నాక ఒక తెల్లటి వస్త్రాలు, ఎర్రటి తలపాగాలు, ఎర్రటి నడుం బట్టలు ఉన్నటువంటి 4 అత్యద్భుతమైన వంతులుగా ఉన్నటువంటి మగవాళ్ళు ఆ గదిలోంచి వెళ్తూ ఈయనకు దండం పెడుతున్నారు. అయ్యా, చాలా కాలంగా మిమ్మల్ని సేవిస్తున్నాం, ఎంతకాలం నుంచో, ఇక మీ సేవకి అయిపోయింది, ఇప్పట్లో మా సేవలు మీకు అందం. మేము మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి పై ఊర్లో ఉన్నటువంటి
యానని ఆయన సేవించడానికి వెళ్ళిపోతున్నాను నాయమయ్య. పై ఊరు, ఒక ఊరు పేరు కూడా చెప్పారు. ఆ ఊళ్ళో ఉన్న యాన్ గారిని సేవించడానికి వెళ్తున్నాము. చాలా బాగా చూసుకున్నారు మీరు మమ్మల్ని. ఇవాళతో మా సేవలు సమాప్తం అని చెప్పి నలుగురు చక్కగా వెళ్ళిపోయారు బయటికి. తెల్లవారుజాము ఈయనకి నిజంగానే ఎవరో తన గదిలోంచి వెళ్ళిపోయినట్టు అని అనిపించింది. చాలా ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి ఆయనకి ఏదో అనిపించింది. ఆ ఎర్రటి తలపాగా, ఆ నడుంగుడ్డ తను ఎక్కడో చూశాను అనుకుని ఆయన అటు ఇటు చూసి తన మంచం తలాపిన ఒక పక్కగా దాచిపెట్టిన 4 వెండి ముద్దలకేసి చూశాడు. లేవు. ఆ 4 వెండి బ్లాకులు మాయమైపోయినాయి. వాటికి కట్టిన గుడ్డలతో సహా ఇక ప్లేస్ ఖాళీ అయిపోయింది. గొల్లుమని ఏడ్చాడు. నా అదృష్టం ఇవి, ఇంతకాలం చూసుకున్నాను. అవి ఏ గుడ్డ అయితే ఈయన వాటికి కట్టాడో అవే ఎర్రటి బట్టలు కనపడ్డారు వాళ్ళు. వాళ్ళ ఒంటి మీద తెల్ల బట్టలు ఉన్నాయి. ఓకే. ఈ నడువుకో గుడ్డ, తలకొక ఇది కట్టుకున్నారు. అది మనం కట్టిన క్లాత్. చాలా దుఃఖించాడు. ఖాళీ వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియలే. అయితే ఏమనిపించింది, వీళ్ళు పై ఊర్లో యాన్ అని పేరు చెప్పారు. అతను ఎవరో చూడాలి. అడ్రస్ చెప్పి వెళ్ళారు కదా, వాళ్ళ సంగతి చూద్దామనుకున్నాడు. సరే మర్నాడు బండి కట్టించుకుని ఆ యాన్ గారింటికి వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి యాన్ గారు ఎవరైనా ఉన్నారా, ఈ ఊళ్ళో పెద్ద మనిషి ఉన్నాడా అంటే ఉన్నారన్నారు. యాన్ గారింటికి వెళ్తే యాన్ గారి ఇల్లంతా నానా హడావిడి గందరగోళంగా ఉంది. ఈయన వెళ్ళాడు లోపలికి. అయ్యా, పై ఊరు నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చానండి. ఏమిటండి మీ ఇంట్లో హడావిడి ఏమిటి అని అడిగాడు. ఏం చెప్పనండి, 9-10 సంవత్సరాలుగా నా భార్య చాలా అనారోగ్యంతో ఉంది. ఎంత జబ్బుగా ఉందో. అయితే నిన్న రాత్రి దానికి ఒక కల వచ్చింది. ఎవరో ఒక 4 వ్యక్తులు తెల్లటి వస్త్రాలు, ఎర్రటి తలపాగా, ఎర్రటి నడుంగుడ్డ కట్టుకున్న వాళ్ళు, ఇవాళ నుంచి నీ కోసం మేము వస్తున్నాము అని చెప్పారు. ఆమె కేకలు పెట్టింది. ఏం చెప్పారు, మీ మంచం కింద తవ్వండి అని చెప్పారు వాళ్ళు. మంచం కదిపి చూసాం మేము. మంచం కదిపి చూస్తే మంచం కింద 4 ఇంతంత వెండి బ్లాకులు ఉన్నాయండి. అప్పటి నుంచి 9 ఏళ్ళ నుంచి జబ్బుగా ఉన్న నా భార్య లేచి తిరగటం మొదలుపెట్టింది. ఆమె లేచి తిరుగుతోంది. ఈ వెండి ముద్దలు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలియదు, మా మంచం కింద ఉన్నాయి. అవి అక్కడ ఉన్నాయని మాకు తెలీదు, అవి అక్కడలే వచ్చాయి. ఈయన వలవలా ఏడ్చాడు చిన్గారు. చెప్పి ఏం చెప్పాడంటే, ఒకసారి నన్ను చూడనిస్తారా వాటిని అన్నాడు. దాందేముందండి, ఇట్లా వింత కదా, ఈ జనమంతా అందుకే వచ్చి చూస్తున్నారు. అదృష్టాన్ని ప్రదర్శనకు పెట్టాడు ఆయన. అందరూ వచ్చి అందుకే చూస్తున్నారండి. వైద్యుడు కూడా ఆశ్చర్యపోయాడు. నా పెళ్ళానికి తగ్గదు, ఆవిడ పోతుందన్నాడు. ఆవిడకి నేను దక్కించలేనన్నాడు. 9 ఏళ్ళ నుంచి తీసుకుంటోంది, శుభ్రంగా లేచి ఉంది. ఆ పక్క నుంచి వెళ్తున్న ఒక ఆవిడని చూపించాడు. ఆవిడ శుభ్రంగా ఉంది, ఈవిడే నా భార్య అన్నాడు. అవి నాకు చూపించండి అని చిన్నగారు దుఃఖంగా అడిగితే ఈయన వెంబడి పెట్టు తీసుకుపోయాడు. వాళ్ళ గదిలో మంచం కింద ఉన్న భూమిలో దొరికినటువంటి అప్పుడే ఫ్రెష్గా ఎర్రగుడ్డ కట్టబడి ఉన్నటువంటి ఇంతంత వెండి బ్లాకులు కంటితో తను అచ్చుపోయించినవి. తన ఇంట్లో నుంచి ఎట్లా వెళ్ళిపోయినాయో, ఎట్లా వీళ్ళింటో చేరినాయో తెలీదు. అంతే కదా. పరమ దుఃఖంతో ఈయన పాపం చెప్పాడు, ఈ బ్లాకులు నేను చేయించినవే నాయన, ఆ ఎర్రగుడ్డ నేను కట్టిందే. నా 70వ పుట్టినరోజు నాడు మా పిల్లలకు అప్పచెప్పాలనుకున్నాను నేను. ఆ రోజు రాత్రి 4 ఆజానుబాహులైన తెల్లటి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు, సౌందర్యవంతులు, ఎర్రటి గుడ్డ నేను కట్టిందే, ఇదిగో ఇదే కట్టుకొని కనపడ్డారు. నేను చాలా సేవించాం, వేరే వారి సేవకు వెళ్ళిపోతున్నామని చెప్పారు అని వలవలా ఏడ్చి వాడిని ఒకసారి ముట్టుకుని కళ్ళకద్దుకుని వెళ్తానండి అన్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక వెండి కాసు తీసి ఇచ్చాడు. ఉంచుకోండి, మీ దగ్గర వెండంతా వచ్చేసింది కదా మా ఇంటికి, ఇది ఉంచుకోండి అంటే ఆయన ఎంత వద్దన్నా వద్దన్నాడు ఆయన. వద్దు, ఇంకా వెండి ఉండదు నా దగ్గర, అందుకే వచ్చేసింది ఇక్కడికి అంటే ఈ యాన్ గారు ఒప్పుకోలే. అయినా సరే ఆయన ఒప్పుకోలే. ఈ యాన్ గారు ఏం చేశాడు, ఆయన ఏదో మంచినీళ్ళు తాగుతుంటే ఆయన జేబులో వేశాడు. ఆయన చిన్న గారు వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ రోజు సాయంత్రం వాకిలి ఉడుతుంటే యాన్ గారి పనివాడికి వెండి కాసు దొరికింది. ఆయన జేబులో చిల్లి జేబు అది వేసేసరికి అది పడిపోయి వీళ్ళింట్లోనే పడింది. ఎందుకంటే వీడికి వచ్చే రోజు వాడికి పోయే రోజు. ఇది కథ వింతగా ఉంది, కానీ మనం ఆలోచించండి, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. మనం కూడా జీవితంలో అలాగే అదృష్టంగా అద్భుతంగా ఉన్నవి ఒక పూటలో పోగొట్టేసుకుంటాం. ఎలా పోయిందో తెలీదు.
కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టుగా వచ్చేస్తుందమ్మా అదృష్టం. అలాగే పోతుంది, అలాగే పోతుంది. ఈ వచ్చే పోయే అదృష్టాలని మీద ఆధారపడకుండా భగవంతుడి మీద ఆధారపడు. వస్తే ఎక్కిపోకు, పోతే దిగిపోకు. దేవుణ్ణి నమ్ముకో. వస్తే అంతా ఆయన దయ, పోతే అంతా ఆయన కరుణే, మళ్ళీ ఇస్తాడు. పోగొట్టిన వాడు ఇవ్వకుండా ఎందుకుంటాడు? నారు పోసిన వాడు నీరు పోయాడు, పోయిందో అని ఏడవకూడదు, దిగనాసిల్లిపోకూడదు, దిగెళ్ళిపోకూడదు. అది ఇచ్చిన వాడు తీసుకున్నాడు, మళ్ళీ ఇస్తాడు. ఎప్పుడు నాకు ఇవ్వకపోతే నా కొడుకులకి ఇస్తాడు, కొడుకులకి ఇస్తే మనవాళ్ళకి ఇస్తాడు. ఇవ్వడం మాత్రం గ్యారంటీ. అంతే. తీసుకున్నాడుగా, మొదటి ఇచ్చాడుగా, అలాగే ఇస్తాడని నమ్మండి. అదృష్టం ఇలా ఉంటుంది. ఎలా ఎవరిని పైకి ఎక్కిచ్చేస్తుందో అందలం, ఎలా ఎవరిని కింద దింపేస్తుందో మనకు తెలియదు. కాబట్టి దైవారాధన మానకండి. ఏదైనా సమస్య రాగానే మొదట మనం దేవుణ్ణి మానేస్తాం. అవునండి, దేవుణ్ణి మానేస్తాం, దేవుడికి చేయటం, లేదా దేవుణ్ణి మార్చేస్తాం. అవును రమ్మ గారు. మానేయద్దు, మార్చేయద్దు, మార్చద్దు. దేవుణ్ణి మారాల్సింది మీరు. లోకంలో ఎక్కడైనా సరే డబ్బులు రాకడా పోకడా, ప్రాణం రాకడా పోకడా సహజమైనవి, చాలా సహజం. ఓ పిల్లాడు పుట్టడం, పెరగడం, చచ్చిపోవడం లాంటిదే. ఇవేమో అనివార్యమైనవి. వాళ్ళు చనిపోయారంటే దేవుడిని మానేయటం తప్పు. అవునండి, ఏ మాత్రం చిన్న సమస్య రాగానే మానేస్తాము, మీరన్నట్లుగా మార్చేస్తున్నాము. మార్చకండి. ఎస్, మానేయొద్దు కూడా. అనేయద్దు. మీరు అన్నం తింటాం మానరు, గాలి పీల్చడం అసలు మానరు. దేవుణ్ణి మార్చటం ఏమిటి? దైవారాధన మానేయటం ఏమిటి? అది చేయకూడదు. ఎస్. అది కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ.